నిశ్చితార్థం ఆపాలని జ్యోత్స్న చేసిన కుట్రని తిప్పికొట్టి ఊహించని షాకిచ్చిన దీప. అసలు దీప నిశ్చితార్థాన్ని ఆపాలని చూసిన జ్యోత్స్నకి ఎటువంటి షాక్ ఇవ్వబోతుంది, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తానికి కార్తిక్ వేసిన ప్లాన్తో గౌతమ్ జ్యోత్స్న నిశ్చితార్థాలకి ముహూర్తం అయితే పెట్టేస్తారు. ఇక ముహూర్తం పెట్టిన తర్వాత జ్యోత్స్న అయితే మళ్ళీ దీప చేతే నిశ్చితార్థాన్ని ఆపించేలా చెయ్యాలని తనైతే ప్లాన్ చేస్తూ ఉంటుంది. తర్వాత ముహూర్తాలు పెట్టాక అప్పుడే కార్తీక్ అయితే పెద్దమ్మగారి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా చేద్దాము అని అంటూ కార్తీక్ అంటూ ఉంటాడు. అప్పుడే చెప్తూ ఉంటుంది సుమిత్ర, మీరు అంగరంగ వైభవంగా చెయ్యాలని అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, ఈ ఫంక్షన్ బాగా జరగాలంటే మీరు ఒక పని చెయ్యాలి అని అంటూ ఉంటుంది. సుమిత్ర అయితే అప్పుడే ఆ మాట విని చెప్పండమ్మా, మీరేం చెప్పినా చేస్తాము అని అంటూ ఉంటుంది. దీప, నువ్వు ఒక్కదానివే ఈ నిశ్చితార్థం అయ్యేంత వరకు ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా నువ్వు కనపడకూడదు, ఈ దరిదాపుల్లోకి కూడా నువ్వు రాకూడదు, వెంటనే వెళ్ళిపో అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే సుమిత్ర మాటకి బాధపడుతూ దీప అయితే సరేనమ్మా, నేను వెళ్ళిపోతేనే ఈ నిశ్చితార్థం బాగా జరుగుతుందనుకుంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది దీప. అనుకుంటూ దీప అయితే అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా అప్పుడే జ్యోత్స్న, ఆగు దీప, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడు అది విని సుమిత్ర, దశరథ, శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే సుమిత్ర అయితే అసలు నీకేమన్నా పిచ్చి పట్టిందా, ఒకసారి దానివల్ల నిశ్చితార్థం ఆగిపోయింది, మళ్ళీ ఎటువంటి ఆటంకాలు వస్తాయని నేను దాన్ని వెళ్ళిపోమంటే వెళ్ళిపోతానని చెప్తుంది, నువ్వెందుకు ఆపుతున్నావు, కోరి కోరి కష్టాలని వెనక్కి పిలుస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే సుమిత్ర అన్న మాటకి జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది, నిశ్చితార్థంలో గౌతమ్కి అందరూ ముందు క్షమాపణ చెప్తానన్న దీప నిశ్చితార్థాన్ని ఎందుకు ఆపాలనుకుంటుంది మమ్మీ, తనేమి ఆపాలనుకోదులే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడే కార్తీక్ అయితే అవును పెద్ద మేడం గారు, నిశ్చితార్థాన్ని దీప ఆపదీసారి అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే అందుకే బావా మీ భార్యని ఇక్కడే ఉండమని చెప్పు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. దీప, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండు అని చెప్పడంతో దీప అయితే వెనక్కి వస్తుంది. తర్వాత కార్తీక్ అలాగే దీప ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. దీప అయితే అంటూ ఉంటుంది, నేను ఇప్పుడిప్పుడు బయటికి వెళ్ళిపోదామా అని నన్ను బయటికి నెట్టేయాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేశారు కదా బావా, జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు కూడా, మరి సడన్గా అమ్మ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే జ్యోత్స్న నన్ను ఎందుకు ఆపమంది, ఎందుకు ఆపింది అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే కార్తీక్ అయితే నీకు ఒక విషయం అర్థం కావడం లేదు దీప, అసలు జ్యోత్స్న ప్లాన్ ఏంటో తెలుసా, అప్పుడు నిశ్చితార్థాన్ని నీ చేతే ఆపించేసి అందరి దృష్టిలో నిన్ను చెడ్డదాన్ని చేసింది, అలాగే ఈసారి కూడా నిశ్చితార్థాన్ని నీ చేతుల మీదుగానే తను ఆపించాలని చూస్తుంది, నీ చేతుల మీదుగానే ఆపించి మళ్ళీ నిన్ను అందరి దృష్టిలో చెడ్డదాన్ని చేయాలనుకుంటుంది, అదే జ్యోత్స్న ప్లాను. కానీ నిశ్చితార్థం తన చేత్తోనే తనే ఆపుకుంటుందని తనకి తెలియదు కదా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఏమో కాదు బావా, ఈ లోపల ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు, ఈ నిశ్చితార్థంలోపు ఏం జరుగుతాయో ఏం మాంతాయో కూడా తెలియడం లేదు అని అంటూ ఉంటుంది దీప. ఏం కాదు, ఏమీ జరగదు, నువ్వేమీ కంగారు పడకు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. కార్తీక్ అలా అన్న తర్వాత అప్పుడే దీప అయితే చెప్తూ ఉంటుంది, కానీ ఈసారి మాత్రం జ్యోత్స్న వేసే ప్లాన్ని ఏ రకంగా అయినా తిప్పికొట్టాలి, జ్యోత్స్నని ఒక కంట కనిపెడుతూనే ఉండాలి అని అంటూ ఉంటుంది దీప. ఏంటి ఎప్పుడు నేను చెప్పేది ఈరోజు నువ్వు చెప్తున్నావేంటి అని అంటూ ఉంటే, ఈసారి నా వాళ్ళ ముందు నేను చెడ్డదాన్ని అవ్వకూడదని అనుకుంటున్నాను బావా, ఈసారితో మా అమ్మకి నా మీద ఉన్న చెడు అభిప్రాయం మొత్తం కూడా పోవాలి అని అంటూ ఉంటుంది దీప. తప్పకుండా జరుగుతుంది దీప అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. తర్వాత జ్యోత్స్న అయితే బాగా ఆలోచిస్తూ ఉంటుంది కూర్చొని.
అప్పుడే పారిజాతం జ్యోత్స్న దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది, ఆ దీపని బయటికి వెళ్ళగొట్టడానికి మనం చాలా ప్లాన్లు చేసి మన ప్లాన్లన్నీ బెడిసి కొట్టేసరికి మౌనంగా ఉండిపోయాము. ఈరోజు మీ మమ్మీ దానిని బయటికి వెళ్ళిపోమని చెప్పంగానే అది కూడా బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. వెళ్ళిపోతున్న దాన్ని వెనక్కి ఆపి, ఏంటే కష్టాలు కొని తెచ్చుకుంటున్నావా నువ్వు మీ అమ్మ అన్నట్టు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఏంటి గ్రాని, మొన్న నిశ్చితార్థాన్ని ఆపేసింది దీపే కదా, ఇప్పుడు కూడా దీపే ఆపుతుంది అని అంటూ ఉంటే, ఒసే నీ పిచ్చి కానీ, దీప గౌతమ్ గారిని మంచివాడని సర్టిఫికేట్ ఇచ్చింది, వాడికి అందరి ముందు క్షమాపణ చెప్పింది. అలాంటి దీప నిశ్చితార్థాన్ని మళ్ళీ ఎలా ఆపుతుంది నీ పిచ్చి కానీ అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే పారిజాతం అన్న మాటకి జ్యోత్స్న అయితే ఇలా అంటూ ఉంటుంది, నేను ఏమి చెయ్యనని చేతు ముడుచుకొని కూర్చుంటానని బావ ఒపీనియన్, కానీ ఈసారి నా దెబ్బ చాలా గట్టిగానే ఉండబోతుంది. ఈసారి ఆ గౌతమ్ గాడు కూడా నా నుంచి దూరం అవుతాడు, ఇంకోసారి నా జోలికి రావాలంటే వాడు వణికిపోతాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే జ్యోత్స్న మాటలు విని పారిజాతం అయితే, మళ్ళీ ఏ ఘనకార్యం చేసి చేస్తున్నావే, నువ్వు ఏం చేసినా నాకు చెప్పమని చెప్తున్నాను కదా అని అంటూ ఉంటే, అప్పుడే చెప్తాను గ్రాని, చెప్తాను, కానీ ఇప్పుడు చెప్పను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక పారిజాతం అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్స్న మనసులో అనుకుంటూ ఉంటుంది, ఇప్పుడు నేను చేసే ప్లాను నీకు అనుమానంగా కూడా రాకూడదని నేను నీకు చెప్పలేదు గ్రాని, ఇప్పుడు నేను వేసే ప్లాను మామూలుగా ఉండదు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక అప్పుడే జ్యోత్స్న అయితే ఫోన్ చేస్తుంది సత్యపండుకి. ఇక సత్యపండుకి ఫోన్ చేసి, ఏంటి సత్యపండు ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. మేడం, మీరు ఈ మధ్య నాకు ఎటువంటి పనులు అప్పచెప్పడం లేదు కదా, ఖాళీగానే ఉన్నాను, మీరు ఇచ్చిన డబ్బుతో జల్సాగా బ్రతుకుతున్నాను అని సత్యపండు అయితే అంటూ ఉంటాడు. అప్పుడే దీప కాఫీ తీసుకువచ్చి జ్యోత్స్న సత్యపండుతో మాట్లాడడం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఆ రోజు రమ్య భర్తగా వచ్చిన వాడి పేరు కూడా సత్యపండే. ఒకవేళ ఆ సత్యపండుతోనే జ్యోత్స్న మాట్లాడుతుందా అని అనుకుంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని జ్యోత్స్న ఒకవేళ వాడితో మాట్లాడుతుందంటే ఏదో ప్లాన్ చేస్తుంది, జ్యోత్స్నని ఒక కంట కనిపెడుతూనే ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది దీప. ఇంతలో ఇక జ్యోత్స్న అయితే, నేను ఇప్పుడే వస్తున్నాను అని జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక దీప అయితే కిందకి వెళ్ళి శివనారాయణ దగ్గరికి వెళ్ళి, పెద్దయ్య గారు, శౌర్యని స్కూల్ నుంచి తీసుకురావాలి, బావ ఏదో పని మీద వెళ్ళాడు, నేను దయచేసి నాకు ఒక అరగంట టైం ఇస్తే నేను వెళ్ళొస్తాను అని అంటూ ఉంటుంది దీప. సరే వెళ్ళు అని అంటూ ఇక శివనారాయణ అయితే అనుమతిస్తాడు దీపకి. అప్పుడే ఇక దీప అయితే ఫోన్ చేస్తుంది ఆటో అతనికి ఫోన్ చేసి ఇక ఆటోనైతే రమ్మని చెప్తుంది. అప్పుడే ఇక ఆటో వచ్చి వీధి చివరిలో ఉంటుంది. ఇంతలో జ్యోత్స్న అయితే బయటికి వస్తూ ఉంటుంది. జ్యోత్స్న బయటికి వెళ్ళడం చూసిన దశరథ, ఎక్కడికి వెళ్తున్నావు జ్యోత్స్న అని అడుగుతూ ఉంటే, ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను డాడీ అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. నీకు మరో 2 రోజుల్లో నిశ్చితార్థం, గుర్తుపెట్టుకో, ఇలాగా బయట తిరిగితే గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ కానీ గౌతమ్ కానీ చూస్తే బాగోదు, మమ్మల్ని తిరిగి అంటారు అని అంటూ ఉంటే, మీకు నేను చెడ్డ పేరు ఎప్పుడూ కూడా తేనివ్వను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక జ్యోత్స్న అలా అన్న తర్వాత, ఈ జ్యోత్స్న ఏంటో ఈ మధ్య అస్సలు కూడా అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటాడు దశరథ అయితే. అలా అనుకున్న తర్వాత అప్పుడే ఇక దశరథ అయితే, దీప కనిపించడం లేదేంటి అని అడుగుతూ ఉంటాడు శివనారాయణని. శౌర్యని తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళాలని చెప్పింది, అక్కడికి వెళ్ళింది అని అంటూ ఉంటాడు శివనారాయణ. తర్వాత జ్యోత్స్న కారులో అయితే బయలుదేరుతుంది. జ్యోత్స్న కారులో బయలుదేరడం చూసి అప్పుడే దీప, అన్నా అదిగో ఆ కారుని నువ్వు ఫాలో అవుతూ వెళ్ళన్నా అని అంటూ ఉంటుంది దీప. సరేనమ్మా అని ఆటో డ్రైవర్ జ్యోత్స్న కారు వెనకాలే వెళ్తూ ఉంటాడు. అప్పుడే జ్యోత్స్న అయితే ఒక చోట ఆగుతుంది. ఆగిన తర్వాత అప్పుడే ఇక అక్కడికి వస్తాడు సత్యపండు అయితే. ఇక సత్యపండుని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది దీప.
ఆ రోజు రమ్య భర్తగా వచ్చిన సత్తిపండు ఈరోజు ఇక్కడ ఉన్నవాడు ఒక్కడే. ఇప్పుడు జ్యోత్స్న వీడితో పనేముంది, ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడాలనుకుంటుంది అని దీప ఆలోచిస్తూ ఉంటుంది. ఆటోని అక్కడి నుంచి పంపించేసి తను వెళ్ళి కారు వెనకాలే నుంచొని ఉంటుంది. అప్పుడే సత్తిపండు అయితే అంటూ ఉంటాడు, ఏంటి మేడం నాతో ఏం పనుంది అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక అది విని, ఏంట్రా నేను నీతో పనుంటేనే పిలుస్తాననుకుంటున్నావా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. మరి అంతే కదా మేడం, ఎప్పుడు పని పడ్డా మీరు నన్ను ఇలాగే పిలుస్తూ ఉంటారు కదా, అర్జెంటుగా మీ పనులు చేసేయాలి కదా అని అంటూ ఉంటాడు సత్తిపండు. ఈసారి మరి ఎవరిని లేపేయమంటారు అని అంటూ ఉంటే అప్పుడే ఒక్కసారి దీప షాక్ అయిపోతూ ఉంటుంది. ఎవరిని చంపమంటారు అని అడుగుతున్నాడేంటి అని అనుకుంటూ ఉంటుంది మనసులో. అప్పుడే జ్యోత్స్న అయితే ఈసారి చంపడం కాదు, చంపిందాన్ని ఒప్పుకోవడం అని అంటూ ఉంటుంది. నేరం ఒప్పుకోవడం అని జ్యోత్స్న అంటుంది. నేరం ఒప్పుకోవడమా, అది అసలు మన జీవితంలో లేదు కదా మేడం, నేరం ఎలా ఒప్పుకుంటాను అని సత్తిపండు అంటూ ఉంటాడు. చూడండి మేడం, ఏ నేరం ఒప్పుకోమంటారు? రమ్యతో నేను తన భర్తనని, తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రినని నేను అబద్ధం చెప్పానని ఒప్పుకోవాలా? లేకపోతే మీరు మీ నాన్నని షూట్ చేయమంటే షూట్ చేశాను కదా, ఆ నేరాన్ని ఒప్పుకోమంటారా అని అడుగుతూ ఉంటాడు సత్తిపండు. ఎప్పుడైతే సత్తిపండు దశరథని మీరు షూట్ చేయించారు నా చేత అని బయట పెట్టాడో అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది దీప. అయితే అంటే నాన్నని ఆ రోజు షూట్ చేసింది ఈ సత్తిపండు కాడా అని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది దీప. కన్న తండ్రిని, పెంచిన తండ్రిని కూడా చంపాలనుకున్నావా దుర్మార్గురాలా? ఇన్ని రోజులు పాపం జ్యోత్స్న అని పాపం చూపించేదాన్ని, కానీ నిన్ను చూస్తుంటే ఇప్పుడు అసహ్యం వేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది దీప. అలా అనుకున్న దీప తన ఫోన్తో ఇంకా వీడియో కూడా తీసేస్తుంది. తర్వాత జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది, చూడు ఈ 2 రోజుల తర్వాత మా ఇంటికే నువ్వు రావాలి, అది కూడా పోలీసుల్ని తీసుకొని రావాలి అని అంటూ ఉంటే, మేడం నేను పోలీసుల్ని తీసుకురావడం ఏంటి మేడం అని అంటూ ఉంటే, నేను చెప్పినట్టు చెయ్యి అని తను వేసుకున్న ప్లాన్ని మొత్తం కూడా సత్తిపండుతో అయితే చెప్తూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక సత్తిపండు అయితే, అవునా ఇంత ఈజీనా, నీ అకౌంట్కి నేను వేసేసాను, ఒకసారి చూసుకో అని జ్యోత్స్న అంటుంది. ఈసారి మాత్రం ఈ ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదు, గుర్తుపెట్టుకో అని అనగానే, అవ్వదు మేడం నేనున్నాను కదా మీరు వెళ్ళండి అని అంటూ ఉంటాడు సత్తిపండు అయితే. అప్పుడే ఇక జ్యోత్స్న అక్కడి నుంచి ఇక వెళ్దామని కారు అయితే ఎక్కుతుంది. ఇంతలో ఇక దీప అయితే చెట్టు చాటున దాక్కొని ఉంటుంది. జ్యోత్స్న ఎవరైనా చూసారా అంటూ అటు ఇటు తిరిగి చూస్తుంది, కానీ జ్యోత్స్నకి ఎవరు కూడా కనిపించరు. అప్పుడే ఇక దీప అయితే, నీలాంటి నీచురాల్ని ఇక నేను అస్సలు కూడా క్షమించకూడదు, చెప్తాను ఈ సంగతి. ఆ రోజు నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, నేను చేయాల్సింది నేను చేస్తాను అని అంటూ దీప అయితే కార్తీక్తో ఈ విషయం చెప్పేస్తుంది. అప్పుడే కార్తీక్ ఒక్కసారే కుప్పకూలిపోతాడు. జ్యోత్స్న ఇంత నీచురాలా అని అంటూ ఉంటే, దీనికి షాక్ అవుతున్నావేంటి బావా? కన్న తండ్రినే కడతీర్చాలనుకునే దుర్మార్గురాలు అది, అలాంటిది పెంచిన తండ్రిని చంపడానికి ఎందుకు వెనుకాడుతుంది? తనకి కావాల్సింది డబ్బు, నువ్వు, నీతో పెళ్ళి, అలాగే ఆస్తి అంతటికీ కూడా తనొక్కదే ఇవ్వరాని అవ్వాలి. ఈ 2 తన లైఫ్ గోలు. అలాంటిది దానికి ఉన్నా ఎవరున్నా లేకపోయినా తనకి అనవసరం, నాన్న వాళ్ళు ఎవ్వరూ కూడా తనకి అవసరం లేదు అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక కార్తీక్ అయితే, దీప నువ్వు అనుకున్నది చేసేసేయ్ అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అలాగే కార్తీక్ బాబు, ఇప్పుడు అమ్మా నాన్న బాధపడినా ఇక తప్పదు అని అంటూ ఉంటుంది దీప. ఈరోజు ఎప్పుడో రావాలి, కానీ ఇప్పుడు వస్తుంది, మనం ఎప్పుడు ఈ విషయం చెప్పాలి, కానీ ఇప్పుడు చెప్తున్నాం, ఏమి పర్వాలేదు, నువ్వు కంగారు పడుకో అని అంటూ ఉంటే, అప్పుడే ఇంకా నిశ్చితార్థం ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉంటాయి. ఇక పారిజాతం, ఏం ప్లాన్ చేసావే చెప్పవే అని అంటూ ఉంటే, ఉండు నీకే తెలుస్తుంది గ్రాని, ఈసారి మాత్రం మామూలుగా ఉండదు నా ప్లాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే పారిజాతం ఇదేం చేస్తుందో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది. నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు జరిగి గౌతమ్ వాళ్ళైతే వచ్చేస్తారు.
వచ్చిన తర్వాత సింపుల్గా ఇంట్లోనే మన మధ్యనే నిశ్చితార్థాన్ని ఏర్పాటు చేశాము, ఏమీ అనుకోకండి అని శివనారాయణ అంటూ ఉంటే, పెళ్ళి గ్రాండ్గా చేసుకుందాం తాతయ్య గారు అని గౌతమ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక లోపలికైతే అందరూ వెళ్తారు. వెళ్ళిన తర్వాత సరిగ్గా ఇక నిశ్చితార్థం జరుగుతుంది, రింగులు మార్చుకుంటున్నారు అని ఉండగా అప్పుడే అక్కడికి పోలీసులు అయితే వస్తారు. ఇక పోలీసులు వచ్చి అంటూ ఉంటారు, సార్ ఈ గౌతమ్ని మేము అరెస్ట్ చేస్తున్నాం అని అనగానే ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక కార్తీక్ అయితే గౌతమ్ని అరెస్ట్ చేయడం ఏంటి, తనని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మీరు అని కార్తీక్ అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక లోలోన చాలా ఆనందపడిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అయితే అప్పుడే పారిజాతం నువ్వేనా ప్లాన్ చేసింది అని అడుగుతూ ఉంటే, అవును గ్రాని అని చెప్తూ ఉంటుంది. జ్యోత్స్న సైగ చేస్తూ ఉంటుంది. అప్పుడే పోలీసులతో శివనారాయణ అసలు గౌతమ్ ఏం తప్పు చేశాడని తనని అరెస్ట్ చేయాలనుకుంటున్నారు, తను చేసిన తప్పేంటి అని అడుగుతూ ఉంటే, అప్పుడే తను చేసిన తప్పేంటని మీరు తెలుసుకుంటే మాత్రం చాలా బాధపడతారు, రేయ్ అన్ని తీసుకురండి కానిస్టేబుల్ అని అంటూ పిలుస్తాడు ఇన్స్పెక్టర్. అయితే అప్పుడే కానిస్టేబుల్ అయితే సత్తిపండుని తీసుకొని వస్తారు. ఇక సత్తిపండుని తీసుకురావడంతో అతన్ని చూసి మొత్తం అందరూ కూడా షాక్ అయిపోతూ, ఇతను ఆ రోజు రమ్య కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిని నేనేనంటూ వచ్చిన వాడే కదా అని దశరథ అంటూ ఉంటే, అవును సార్, కానీ ఆ రమ్య కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిని నేను కాదు సార్, గౌతమే అని అంటూ ఉంటాడు సత్యపండు. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. అంతేకాదు సార్, ఆ రోజు దీప తన పెళ్ళిని ఆపాలని చూస్తుందని, దీపని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని దశరథ గారిని షూట్ చేయమని నాకు డబ్బులు కూడా ఇచ్చింది ఈ గౌతమే సార్ అని అంటాడు సత్తిపండు. ఇక సత్తిపండు మాటలకి ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. విన్నారు కదా శివనారాయణ గారు, ఆ రోజు దీపే మీ అబ్బాయిని షూట్ చేసిందని మీరు అనుకున్నారు, కానీ దీప చేతిలో ఉన్న రివాల్వర్ పేలకుండానే దశరథ్ గారికి బుల్లెట్ తగిలిందని కోర్టులో సాక్ష్యాలతో సహా నిరూపణ అయినా మీకు దీపం మీదే అనుమానం ఉంది. కానీ అదంతా కూడా అనుమానం రావడానికి కారణం ఎవరో మీకు తెలుసా? దీపని అడ్డు తొలగించుకోవాలని ఆ రోజు ఈ సత్తిపండు చేత మీ అబ్బాయిని షూట్ చేయించింది ఈ గౌతమ్ అని అనగానే ఒక్కసారి సుమిత్ర, దశరథ, శివనారాయణ, జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి గౌతమ్, నువ్వు మా డాడీని షూట్ చేయించావా అని జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. లేదు, ఇతను అబద్ధం చెప్తున్నారు, ఎవరో కావాలని నా మీద ఇలాగా నిందలు వేస్తున్నారు అని అంటూ ఉంటే, లేదు సార్, నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి అని అంటూ కల్పించిన సాక్ష్యాలు అయితే చూపిస్తాడు సత్తిపండు. అవి చూసి ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక మా అబ్బాయి అలాంటి వాడు కాదు అని గౌతమ్ పేరెంట్స్ అయితే చెప్తూ ఉంటారు. అయినా పోలీసులు వినిపించుకోకుండా ఇక గౌతమ్ని అలాగే సత్తిపండుని అరెస్ట్ చేస్తారు. ఈ కుటుంబంతో ఎప్పుడైతే సంబంధం అనుకున్నామో ఆ రోజు నుంచి మనకి ఏదో ఒకటి వస్తూనే ఉంది అని తిట్టుకుంటూ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే ఇక శివనారాయణ ఒక్కసారి కుప్పకూలిపోతాడు. జ్యోత్స్న నిశ్చితార్థం రెండోసారి ఆగిపోయింది అని అంటూ ఉంటే, బాధపడకండి నాన్న, ఆ నీచుడు గురించి తెలిసింది కదా, మన జ్యోత్స్న జీవితం నిలబడింది అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇంకా అయిపోలేదు చిన్నయ్య గారు, మీకు ఇంకొక వీడియోని నేను చూపించాలనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఆ మాట విని సుమిత్ర అయితే, ఇంకో వీడియోనా, ఏంటది అని అనగానే, ఇన్ని రోజులు నేనే అయ్యగారిని షూట్ చేశానని మీరు అనుకున్నారు కదమ్మా, కానీ అయ్యగారిని షూట్ చేసింది గౌతమ్ అని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు. కానీ అంతకన్నా ఇప్పుడు చెప్పే నిజం వింటే మీకు ఇంకా భయం వేస్తుంది, ఇంకా మీరు కుప్పకూలిపోయే అవకాశం ఉంది, కానీ తప్పడం లేదు చూడండి అని వీడియోని చూపిస్తుంది దీప. సత్తిపండుని పంపించి మిమ్మల్ని షూట్ చేయించింది మీ కూతురే అని అంటూ దీప ఆఖరి నిమిషంలో జ్యోత్స్న చేసిన కుట్రని సాక్ష్యాలతో సహా బయట పెడుతుంది. అప్పుడే అది చూసి ఒక్కసారి సుమిత్ర, దశరథ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు.
ఇక పారిజాతం అయితే అంటే ఆ సత్తిపండుగాడి గురించి నాకు చెప్పకపోవడానికి కారణం ఇదేనమాట. ఇది దశరథని చంపించాలని చూసిందా అని పారిజాతం కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. నేను ఆ రోజు శౌర్య కోసం వెళ్తున్నానని జ్యోత్స్నాని ఫాలో అవుతూ వెళ్ళాను తాతయ్య గారు. అప్పుడే సత్తిపండుకి డబ్బులు ఇచ్చి గౌతమ్ మీద నింద వేయమని చెప్పి జ్యోత్స్న ప్లాన్ చేసింది అని చెప్తూ ఉంటుంది దీప. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఇదేంటి దీప సడన్గా ఇంత షాక్ ఇచ్చింది అని అనుకుంటూ ఇక వణికిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.